నమస్కారం అందరికీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియో డాక్టర్ ఆర్బి సుధా గారు ఉన్నారు, లైఫ్ కోచర్ అండ్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్. మరి లాస్ట్ టైం మనం సెప్టెంబర్ ఫలితాలు చెప్పుకున్నాము. మరి చూస్తుండగానే మనకి అక్టోబర్ కూడా రాబోతుంది. మరి ఈ అక్టోబర్లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎంత పాజిటివిటీ ఉంది, ఎంత నెగిటివిటీ ఉంది, ఒకవేళ పాజిటివిటీ ఉంటే ఇంకా సుపీరియర్గా చేసుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఒకవేళ నెగిటివిటీ ఉంటే నెగిటివిటీని కొంచెం తగ్గించుకొని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలో ఒకసారి మేడం అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్, పదండి వెళ్ళిపోదాం. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. మరి ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి వివరించండి. తప్పక. ఫస్ట్ అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకోవాలంటే ఫస్ట్ గోచారం అనేది మాట్లాడుకోవాలి. సో ఎక్కడెక్కడ ఏమేమి గ్రహాలు ఉన్నాయని ఫస్ట్ మాట్లాడుకుందాము. మనకి రాహు ఏమో మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు, అలాగే శని ఏమో కుంభంలో ఉన్నారు కానీ రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అనమాట. అలాగే మనకి గురువు ఏమో వృషభంలో ఉన్నారు, ఆయన కూడా రిట్రోగ్రేడ్ ఈ నెల 9వ తారీఖు అవుతోంది. అలాగే ప్రస్తుతం మార్స్ అంటే కుజుడేమో మనకి మిథునంలో ఉన్నారు, ఆయనేమో 20th అక్టోబర్ కేమో మనకి కిందకి దిగుతున్నారు, అంటే నీచ స్థితికి వస్తున్నారు. మనం ఆల్రెడీ కుజ స్తంభన గురించి మాట్లాడున్నాం అనమాట. సో ఇంకోటి ఏంటంటే మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అండ్ ఆల్సో ఏంటంటే మోస్ట్ షైనింగ్ ప్లానెట్ అంటూ ఉంటాం కదా, మనకి పవర్ ఇచ్చే ప్లానెట్ అని చెప్తాము. ఆయన కూడా ఏంటంటే ప్రస్తుతం మనకి కన్యలో ఉన్నారు, ఆయనేమో తులాకి 17th అక్టోబర్కి వెళ్తున్నారు అనమాట. అలాగే బుధుడు ఎక్సాల్టేషన్ లో ఉన్నారు, ఎక్కడ కన్యలో ఉన్నారనమాట. కేతుతో పాటు ఉన్నారు, కేతు సన్ బుధ మనకి కన్యలో ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్. బుధుడు కూడా ఏంటంటే 10th అక్టోబర్ కి మనకి తులాకు వస్తున్నారు. అలాగే తులలో ఏంటంటే మనకి శుక్రాచార్య ఉన్నారు, శుక్రుడు ఉన్నారు అనమాట. ఆయన ఏంటంటే 13 అక్టోబర్ వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట. ఇవి గ్రహస్థితులు. సో ఇప్పుడు మన ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయో మనం మాట్లాడుకుందాం. మీనరాశి వారికి అక్టోబర్ లో ఒకసారి తప్పక. మీనరాశి వాళ్ళకి ఏంటంటే మిశ్రమ ఫలితాలు, అంత బాగాలేదు. ఎస్పెషలీ దేంట్లో అంటే దాంపత్య జీవితంలో అంత పరిస్థితి, అనుకూల పరిస్థితి అనేది మనం చెప్పలేమన్నమాట. రాహు కూడానే ఉన్నారు, అలాగే 7th హౌస్ లో కేతు ఉన్నారు. స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే 7th లార్డ్ కూడానే ఉన్నారు, అలాగే ఉచ్చస్థితిలో ఉన్నారు. కనుక తప్పక వీళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి, పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది, విస్తరింపు కూడా జరుగుతుంది. అలాగే వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ అనేవి అందుబాటులోకి వస్తాయి. వాళ్ళకి కావాల్సిన ఏంటంటే బిజినెస్ అంటే సైడ్ బిజినెస్ చేయాలన్నా కూడా బాగుంటుంది అనమాట. అలాగే ఏంటంటే మనం టూరిజం కానీ ట్రావెల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఈ రాశికి అధిపతి ఏంటంటే రిట్రోగ్రేడ్ అవుతున్నారు ఈ నెలే, మనం మాట్లాడుకున్నాము. జూపిటర్ అంటే గురు రిట్రోగ్రేడ్ అవుతున్నారు. సో 2nd హౌస్ ని చూస్తున్నారు కనుక కొంతవరకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం 10th లార్డ్ కూడా అయ్యారు కనుక ఆయన 2nd ని చూస్తున్నారు కనుక ఫైనాన్షియల్ గా స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే కొత్త ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ బయట దేశాల నుంచి ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి, అలాగే కన్సల్టెంట్ కింద ఉన్న వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా విస్తరింపు అనేది ఉంటుంది, మంచి ఆపర్చునిటీస్ వస్తుంది, అలాగే రాబడి కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ కి కూడా ఇది మంచి తరుణం, ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. ఎందుకంటే కేతు 7th లో ఉన్నప్పటికీ వాళ్ళు అనుకున్నది సాధిస్తారు, ఎందుకంటే 7th లార్డ్ కూడానే ఉన్నారు కనుక, అలాగే సన్ కూడా ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి ఏంటంటే గుర్తింపు అనేది ఎక్కువ ఉంటుంది. కెరియర్ విషయంలో మాత్రం వీళ్ళకి విస్తరింపు బాగుంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా బాగుంది. హెల్త్ విషయం కొంచెం చూసుకోవాలి. అలాగే దాంపత్య జీవితంలో నేను ఇందాక చెప్పినట్టు అనుకూల పరిస్థితి అనేది ఎక్కువ కనిపించట్లేదు. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ కొన్ని ఆబ్స్టికల్స్ అనేవి వస్తాయి. అలా ఎస్పెషలీ లవ్ లైఫ్ అనుకుంటాం కదా, అంటే లవ్ పార్ట్నర్ కావాలి అనుకునే వాళ్ళు, లవ్ రిలేషన్షిప్ కావాలనుకునే వాళ్ళందరికీ కొంత ఇబ్బందులు అనేవి తప్పవు అనమాట. వీళ్ళకు కూడా ఏంటంటే పై చదువుల మీద ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళైనా సరే, ఫారిన్లో వెళ్ళి చదువుకోవాలి అన్న వాళ్ళైనా సరే తప్పక వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ అనేవి వాళ్ళు ఎంచుకుని ఆ దిశలో నడవడం అనేది జరుగుతుంది. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు ఉద్యోగ రీత్యా ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అన్న వాళ్ళందరికీ మంచి తరుణమే ఇది. ఎలాగో ఫారిన్లో వెళ్ళి సెటిల్ అయ్యే సూచన ఉంది కనుక తప్పక ఆ దిశలో నడవడం అనేది జరుగుతుంది. ఇదొక ఫస్ట్ స్టెప్ కింద ఈ నెల తీసుకోవచ్చు అనమాట. తప్పక వీసా ప్రాబ్లం రాకుండా వాళ్ళు ముందుకు సాగడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా ఇది అంత బాగుండదు, ఎందుకంటే సపోర్ట్ సిస్టమ్ అనేది
కొంత ప్రాబ్లం ఇస్తుంది కనుక, డబ్బు ఉన్నప్పటికీను కొంత ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ దెబ్బతింటాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే. అలాగే దాంపత్య జీవితంలో ఆలుమొగలికి ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎక్కువ డిసగ్రిమెంట్స్, ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 7th హౌస్లో సన్ కూడా ఉంటున్నాడు కేతుతో పాటు. అండ్ ఆల్సో హెల్త్ విషయం కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. వీళ్ళకి సూచన ఏంటంటే ఎక్కువ కోపం, అగ్రెసివ్నెస్ తెచ్చుకోకుండాను శాంతంగా కొంచెం ఆలోచించుకుని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అనేది సూచన అనమాట. అండ్ ఆల్సో మన రెమిడియల్ మెషర్స్కి వచ్చాము అంటే తప్పక వీళ్ళు నవగ్రహ హోమాలు చేయడం చాలా మంచిది థర్స్డే. అలాగే ఏ గురువు అయినా సరే గురువు కాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ రాశికి అధిపతి కూడా గురువు రిట్రోగ్రేడ్ అవుతున్నారు కనుక తప్పక కొన్ని విషయాల్లో స్తంభించడం కానీ లేకపోతే ఆబ్స్టికల్స్ రావడం కానీ కనిపిస్తున్నాయి కనుక ఈ నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటూ, అలాగే ఏంటంటే థర్స్డే గురువు కాళ్ళు పట్టుకోవడం అంటే ఏంటంటే టెంపుల్కి వెళ్ళి, ఏ గురువు అయినా సరే టెంపుల్కి వెళ్ళి సేవించడం అనేది చాలా మంచిది. ఏదో ఒక పూజ చేసుకోవడం వాళ్ళ పేరు మీద ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే మనకి నవరాత్రులు వస్తున్నాయి కనుక తప్పక శక్తి పూజలు చేయించుకోవడం కానీ, అలాగే దేవిని పూజించడం కానీ చాలా మంచిదన్నమాట. కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక ఎల్లో అండ్ గోల్డ్ వాడడం చాలా చాలా మంచిదన్నమాట. ఎస్పెషలీ ఆన్ థర్స్డేస్ వాడి చూడండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాం. వ్యక్తిగత జాతకం అనేది చూపించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఏంటంటే మన రెమిడియల్ మెషర్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏంటంటే జెమ్స్ కానీ, అంటే జాతి రత్నాలు కానీ వాళ్ళ జాతక రీత్యా చూసి కరెక్ట్గా శూన్యంగా చూసి ఇవ్వడం అనేది జరుగుతుంది కనుక తప్పక జాతకం పరిశీలించుకోవడం అనేది చాలా మంచిది. ఇవన్నీ కావాలి అంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి సంప్రదించవచ్చు. అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. మేడం, మరి ఈ రాశి వారికి పరిహారాలు అంటే ఒకసారి వివరించండి. తప్పక మనం ఏంటంటే జనరల్గా పరిహారాలు చేయాలి అంటే అన్ని రాసుల వారికి మనకి నవరాత్రులు కూడా వస్తున్నాయి ఇప్పుడు. సో మనం జనరల్గా ఏంటంటే శక్తికి పూజ చేయడం అనేది చాలా మంచిది. అలాగే ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించడం ఈ టైంలో చాలా చాలా మంచిదన్నమాట. అండ్ శక్తి పూజలు అంటే ఏంటంటే దుర్గాదేవికి ఎస్పెషలీ పూజ, దసరా వస్తుంది. అండ్ ఆల్సో నవరాత్రులు కంటిన్యూ 10 రోజులు మనకి. సో నవరాత్రులకి ఏంటంటే ఈ టైంలో తప్పక ధర్మక్షేత్రాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ దర్శించుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే గుళ్ళకి వెళ్ళడం కానీ టెంపుల్స్కి ఎస్పెషలీ వెళ్ళి పూజలు చేయించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఏంటి, మనకి దుర్గాదేవికి ఎప్పటికైనా సరే, ఎందుకంటే ఎప్పుడు మనం ద్వాదశ రాశులకి మిశ్రమ ఫలితాలు చెప్పుకుంటాం. కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు కనుక ఎప్పటికైనా ఉగ్ర రూపానికి మనం పూజ చేసుకుంటే తప్పక, అంటే దుర్గాదేవి అంటే కొంచెం ఉగ్ర రూపానికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఎస్పెషలీ ఆన్ ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ అన్ని రోజులు చేయొచ్చు, నిత్యం పూజ చేయొచ్చు, ఎవరు వద్దంటలేదు. తప్పక చేయడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. ఎందుకంటే మనం కుజస్తంభన గురించి కూడా మాట్లాడుకున్నాం. కుజుడు అనేది ఏంటంటే చాలా ఇబ్బంది పెడతాడనమాట 2 విషయాల్లో. ఒకటేమో ఏంటంటే కరేజ్ లేకుండా, అంటే అన్ని స్తంభించిపోతాయి, అంటే తొందరగా పని చేయలేకపోతాము, అదొకటి. ఇంకోటి ఏంటంటే మనకి దాంపత్య జీవితం, ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్లో కూడా ఇది జరుగుతోంది. సో ఆల్మోస్ట్ 8 నెలల వరకు మనకు కుజస్తంభన ఉంది. ఎవరికైనా కావాలంటే వెనక్కి వెళ్ళి మనకి కుజస్తంభన గురించి వీడియోస్ చూసుకోవచ్చు. ఈ దానికి ఎస్పెషలీ మనం దుర్గాదేవికి ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఏంటంటే శక్తి పీఠాలని దర్శించుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. అలాగే ఎవరు స్థితిగతుల్ని బట్టి చేసుకోవాలి అంటే తప్పక దేవి నవరాత్రుల్లో దేవి హోమాలు చేయడం చాలా మంచిదన్నమాట. అలాగే నవగ్రహ హోమాలు చేయడం కూడా చాలా మంచిది.